హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి పెళ్ళి పిల్లలు తర్వాత మా లైఫ్ ఏంటి, మా కెరీర్ ఏంటి, ఇంతేనా, ఫ్యామిలీకి అంకితమైపోవాలా అనుకునే ఆడవాళ్ళందరికీ ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఈ వీడియోని అందరూ ఫాలో అవ్వండి, అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. మ్యారేజ్ అయ్యాక ఆడవాళ్ళకి పెళ్ళి పిల్లలు ఇలా బ్రేక్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళు పెళ్లి కాకముందు మంచిగా చదువుకొని ఉన్న వాళ్ళు అయి ఉంటారు, అండ్ మంచిగా జాబులు బిజినెస్ చేసే ఆడవాళ్ళు చాలా మందే ఉన్నారనమాట. బట్ మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళకి బ్రేక్ వస్తుంది. బట్ ఎందుకు మీరు ఇప్పుడు మళ్ళీ ఏమీ చేయలేకపోతున్నారు అని అంటే, చాలామంది ఆడవాళ్ళు చెప్పే రీజన్ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, హస్బెండ్ హెల్ప్ చేయట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, పిల్లలతోనే సరిపోతుంది, టైం లేదు, ఇలాంటి రీజన్స్ అన్నీ చెప్తూ ఉన్నారండి. బట్ అలాంటి రీజన్తో మీ స్కిల్స్ని వేస్ట్ చేసుకుంటారా, మీ టాలెంట్ అంతటితోనే ఆపేస్తారా, మీ ఎడ్యుకేషన్ అంతా వేస్ట్ అవ్వాల్సిందేనా అంటే, మరి మీరు ఎందుకు అలాంటి రీజన్స్ చెప్తున్నారు, ఎందుకు అలాంటి రీజన్స్ చెప్పాల్సి వస్తుంది? అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీల భార్యలు కూడా మంచిగా బిజినెస్లు చేసుకుంటూ మంచిగా సక్సెస్ వైపుకి వెళ్తున్నారు. మరి మీరెందుకు ఇలా హౌస్ వైఫ్లుగానే మిగిలిపోతున్నారు? మీ స్టడీ అంతా ఏమైపోతుంది? అంతకుముందు మీరు చేసిన జాబ్స్ బిజినెస్లు మీరు పక్కకు పెట్టేసినట్లేనా అంటే, మీరు ఆలోచించేది ఏంటి అంటే, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, బాడీ షేమింగ్ అంతా పెరిగిపోయింది, పిల్లలతోనే సరిపోతుంది, టైం లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారండి. బట్ అలాంటివి చెప్పకండి. మీ టాలెంట్ని వేస్ట్ చేయకండి. ఇండివిజువల్గా మీరు ఏదైనా చేయాలంటే చేయండి. అండ్ ఫైనాన్షియల్గా మీ స్టామినా మీరు పెంచుకోండి. అండ్ అందరూ హెల్ప్ చేస్తే మీరు చేసేది ఏముంటుంది? వాళ్ళు హెల్ప్ చేయాలంటే మీరేం ఫాలో అవ్వాలి, వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేసుకోవాలి. అండ్ మీ టాలెంట్ని, మీ వర్కింగ్ స్కిల్స్ని వేస్ట్ చేసుకోకుండా, మీ ఎడ్యుకేషన్ వేస్ట్ అవ్వకుండా మీరు ఏ విధంగా సక్సెస్ సాధించవచ్చు. కొన్ని అయితే నేను చెప్తానంటే ఫాలో అవ్వండి. మీకు ఏదైనా చేయాలంటే చేయండి. మీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా హౌస్ వైఫ్లుగా మిగిలిపోకండి. ఓకే, ఎస్. ఓకే, చెప్పాను కదా, చాలామంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయిపోయింది, ఇంకేంట్లే, పెళ్ళయింది, పిల్లలు పుట్టేశారు, వాళ్ళని పెంచుకోవడమే సరిపోతుంది, టైమే సరిపోవట్లేదు, టైమే లేదు, ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవునా? బట్ మరి పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అదే టైమే కదా. మరి మీకెందుకు టైం ఉండట్లేదు, మీకెందుకు టైం మిగలట్లేదు అంటే, మీరు ఫస్ట్ ఏంటంటే అందరూ మైండ్లో ఫిక్స్ అయ్యేది ఏంటంటే బ్రేక్. ఓకే, ఫస్ట్ అన్నమాట పాయింట్. ఇంకేంటి, అంతకుముందంటే జాబ్ చేసాము, ఉద్యోగాలు చేసాము, బిజినెస్లు చేసాము, మంచిగా చదువుకున్నాము, అది వేరు. మ్యారేజ్ అయిపోయింది కదా, బ్రేక్ వచ్చేసింది, ఇంకా పిల్లలు పుట్టేశారు, ఇంకా నేను ఏమైనా చేయాలన్నా కూడా చేయలేను, ఇంకా బాడీ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు బ్రేక్ వచ్చింది అనేది పక్కకు పెట్టేసుకోండి. కంపల్సరీ మనకి లేడీస్కి ఉన్న గొప్ప వరం ఏంటంటే, చక్కగా పిల్లలు మనం కనడం, పెంచడం, ఇది మనకి ఉన్న ఆప్షన్ వేరే ఎవ్వరికీ లేదనమాట ఈ సృష్టిలో. అవునా? బట్ అది మీరు బ్రేక్గా తీసుకోకండి, అది మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. అది బ్రేక్ అని మీరు ఎక్కడా ఫీల్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్రేక్ వచ్చేసింది, పిల్లల్ని పెంచుకోవాలి, ఇంక పిల్లలతోనే సరిపోతుంది, పిల్లల బడ్డనే సరిపోతుంది, ఇలా ఆలోచిస్తారు. బడ్డనగా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. అది మనకు వచ్చిన మంచి ఆపర్చునిటీ అనమాట. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే, ఒక మ్యారేజ్ అయ్యాక ఒక 4-5 years కంపల్సరీ గ్యాప్ వస్తుంది అనమాట. పిల్లల్ని పెంచుకోవడం అవన్నీ కామన్. అది మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. బట్ ఆ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి. అలానే పిల్లల పెంపకంలోనే పడిపోకండి. చాలామంది ఇంక అసలు వేరే ఆలోచనే ఉండదన్నమాట. అంత టాలెంటు, అంత స్టడీ చేసుకున్నా కూడా పిల్లల పెంపకంలోనే సరిపోతూ ఉంటుందన్నమాట. బట్ అదే చాలామంది లేడీస్ చేసే మిస్టేక్ అనమాట. బట్ అలా చేయకండి. వాళ్ళని పెంచుకుంటూనే మీ స్కిల్స్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీ టాలెంట్ని మీరు పెంచుకోండి. వాళ్ళు మనకి ఏమన్నా అడ్డా పెంచుకుంటాము, వాళ్ళు పడుకున్న టైంలో కానివ్వండి, మంచిగా వాళ్ళు మనకి బ్రేక్ ఇచ్చిన టైంలో కానివ్వండి, మీ వర్కింగ్ స్కిల్స్ దేంట్లో అన్నా ఉంటే కనుక దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మీకు ఆలోచన ఉండాలి, నాకు బ్రేక్ వచ్చింది, వీళ్ళతోనే సరిపోతుందిలే అంటే వాళ్ళతోనే సరిపోతుంది అనమాట. ఇంకా మీరు నేర్చుకున్నవన్నీ మర్చిపోతూ ఉంటారు. అందువలన మీరు బ్రేక్ వచ్చినా కూడా ఓకే, ఒక 4-5 years నేను నా పిల్లల్ని పెంచుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్లో కూడా నేను నా బ్రేక్ అయిపోయాక, పిల్లలు కొంచెం పెరిగాక నేను మళ్ళీ నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మీ వర్కింగ్ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి, గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మధ్యలో బ్రేక్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఆ బ్రేక్ను కూడా ఆపర్చునిటీగా తీసుకోండి, మంచిగా తీసుకోండి. ఆ టైంలో కూడా వాళ్ళు పడుకున్నప్పుడు కానివ్వండి, మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు మీ టాలెంట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అంతకుముందు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా కూడా అవి అసలు మర్చిపోకండి. మర్చిపోయారంటే మాత్రం మీకే ఇన్ఫీరియారిటీ వచ్చేసింది అనమాట. ఓకే, తర్వాత నేను కూడా ఏది చేయలేనని చెప్పేసి ఆ మత్తులో పడిపోయి, ఆ పిల్లల్ని పెంపకంలో పడిపోయి మీ స్కిల్స్ని పక్కకు పెట్టకండి. ఆ బ్రేక్ను కూడా మీరు ఆపర్చునిటీగా యూజ్ చేసుకుంటూ ఉండండి. అది బ్రేక్ అని అనుకోకండి, అది మీకు మంచి ఆపర్చునిటీ అనుకోండి.
బట్ పెళ్ళయింది పిల్లలు అంటే అది కామన్ అనమాట. పెళ్ళైతే పిల్లలే పుడతారు, వాళ్ళని పెంచుకోవాలి. ఆ పెంచుకునే టైంలో మీ స్కిల్స్ని మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఎక్కడ మర్చిపోకుండా అనమాట. ఓకే ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అత్తమామలు ఒప్పుకోవట్లేదు, జాబ్ చేయాలంటే హస్బెండ్ ఒప్పుకోవట్లేదు, పిల్లలతో సరిపోతుంది ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అత్తమామలు సపోర్ట్ చేస్తే, హస్బెండ్ సపోర్ట్ చేస్తే, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే మీరు సాధించేది ఏంటి? ఎవరికి ఏ సపోర్టు ఉండదు. సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలన్నా, టాలెంటెడ్గా ప్రూవ్ చేసుకోవాలంటే అన్ని సపోర్ట్ ఉంటే మనం నిరూపించుకునేది ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. బట్ ఇంట్లో వాళ్ళని మీరు కన్విన్స్ చేసుకోకుండా ఉంటే, మీరు వాళ్ళకి నచ్చ చెప్పుకోకపోతే మీరు బయటకు వెళ్ళి ఏం ఉద్యోగాలు చేస్తారు, ఏం బిజినెస్లు చేస్తారు? అంతే కదా. మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలంటే మీకు మీద నమ్మకం ఉండాలన్నమాట. అంటే ఓకే, నేను ఈ పని బాగా కాన్ఫిడెన్స్గా చేస్తాను, నేను ఇంత చదువుకున్నాను, ఇంత టాలెంట్ ఉంది, నేను ఇంత చేయగలను అని మీరు వాళ్ళకి పక్కాగా ప్రూవ్ చేసుకోండి. మీరు వాళ్ళనే కన్విన్స్ చేసుకోకపోతే బయటకు వెళ్ళి ఎక్కడ ఉద్యోగాలు చేస్తాం, మనం ఎక్కడ బిజినెస్లు చేస్తాము? మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంది కదా, ఉన్నప్పుడు మీరేం చేయాలి? వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఓకే, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత చదువుకున్నాను, నేను ఇంత చేయగలను, ఇంత ఇన్కమ్ గెయిన్ చేయగలను, నాకు సపోర్ట్ చేయండి, నేను జాబ్ చేయిస్తాను, బిజినెస్ చేస్తాను అని చెప్పేసి మీరు చెప్పుకునే విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి. అది మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. మీ చేతుల్లో ఓకే, మీరు ఎంత చేసినా ఒప్పుకునే వాళ్ళు కూడా లేక ఉంటారు ఒప్పుకోకుండా. బట్ మీరు చెప్పుకోవాలి, చూపించండి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. మీకు ఏ టాలెంట్ ఉందో వాళ్ళకి చెప్పండి. కంపల్సరీ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు వింటారనమాట. వాళ్ళని ఒప్పించుకోలేకపోతే మనమేం ఉద్యోగాలు చేస్తాం, బయటకు వెళ్ళి మనమేం బిజినెస్లు చేస్తాం? చేయలేం కదా. ఎక్కడ ఎవరికి సపోర్ట్ అనేది ఉండదన్నమాట. బట్ మీ మీద మీకు బాగా కాన్ఫిడెంట్ ఉండి, మీ మీద మీకు నమ్మకం ఉంటే కంపల్సరీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు. మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. పెళ్ళి పిల్లలు ఉన్నా కూడా మీరు బ్రేక్ తీసుకున్నా కూడా కొన్ని సంవత్సరాలకి మీరు వెళ్ళి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే ఎస్. అండ్ ఇంకొంతమంది ఆలోచించేది ఏంటంటే బాడీ షేమింగ్. పెళ్ళి అయ్యాక, మ్యారేజ్ అయ్యాక కంపల్సరీ లేడీస్లో చేంజెస్ వస్తాయండి. చాలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు చాలామంది. బట్ సిఎస్ వల్ల కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, అది తప్పేమీ కాదు. బట్ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించాల్సింది బాడీ షేమింగ్ గురించి కాదు, మీ టాలెంట్ గురించి, మీ వర్కింగ్ స్కిల్స్ గురించి. ఎవరికైతే టాలెంట్ ఎక్కువ ఉందో వాళ్ళకి బాడీ షేమింగ్లు కానివ్వండి, అందం గురించి కానివ్వండి, ఇవన్నీ అసలు ఏమీ పట్టవు. మనం అందం ఇంపార్టెంటా, టాలెంట్ ఇంపార్టెంటా అంటే 100కి 1000% టాలెంటే ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి బాడీ షేమింగ్ బాగుండాలి, బాడీ షేప్స్ బాగుండాలి, అందంగా ఉండాలి అనే ఆలోచన అసలు రాదనమాట. వేరే వాళ్ళు కూడా మీ టాలెంట్ ముందు అసలు మిమ్మల్ని అలాంటి ఏమి గుర్తుపట్టరు, పట్టించుకోరు. అందువల్ల బాడీ షేమింగ్ గురించి మీరు పట్టించుకోవాల్సిన లేదు, ఫీల్ అవసరం లేదు. మీరు ఆలోచించాల్సింది మీ టాలెంట్ గురించే అనమాట. ఓకే ఎస్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏ చిన్న వర్క్, ఏ చిన్న పని తెలిసినా కూడా దాన్ని మీరు పెట్టుబడిగా మార్చండి. అంటే లైక్ మీరు బాగా బుక్స్ చదువుతారనుకోండి, ఆ బుక్స్ మీద పట్టు పెంచుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. అదే మీకు పెట్టుబడి అవుతుంది, అదే మీకు ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. మీరు వంటలు బాగా చేస్తారనుకోండి, కుకింగ్ మీద స్కిల్స్ పెంచుకోండి, అది మీకు ఇన్కమ్ తెచ్చిపెడుతుంది. అలా నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. మీకు ఏ చిన్న టాలెంట్ ఉందో మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ చిన్న టాలెంటే మీకు పెట్టుబడి అవుతుంది, అదే మీకు ఇన్కమ్ తెచ్చిపెడుతుంది అనమాట. మీకున్న టాలెంట్ని, మీకున్న వర్కింగ్ స్కిల్స్ని మీరు పెట్టుబడిగా మార్చండి, అది మీకు ఇన్కమ్గా వస్తుంది కంపల్సరీ. ఓకే ఎస్. అండ్ ఇండివిజువల్గా అలవాటు చేసుకోండి, డిపెండ్ అవ్వకండి. లేడీస్ ఎవరు కూడా అంత అవసరం లేదు. మీలో టాలెంట్ ఉంది, స్టడీ ఉంది, చక్కగా అంతకుముందు మీరు జాబ్ చేసిన వాళ్ళే, ఉద్యోగాలు చేసిన వాళ్ళే, ఈ రోజున మీ చేతిలో రూపాయి లేదు, డిపెండ్ అవుతున్నారు. ఎంత చీప్గా ఉంటుంది. ఓకే, మన హస్బెండ్లే, మన ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బట్ మీకు అంత అవసరం లేదే, మీకు టాలెంట్ ఉంది కదా, మీకు ఎడ్యుకేషన్ ఉంది కదా. ఒకప్పుడు మీరు ఇన్కమ్ గెయిన్ చేసిన వాళ్ళు కూడా. బట్ అంత సంపాదించుకొని ఈ రోజున ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మీకు ఎవరికో ఒకరికి ఇన్నర్గా చాలా ఫీలింగ్ అనేది లోపల చాలా ఉంటుందండి, 100%. బట్ మనంతటా మనం ₹1 గెయిన్ చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది, అవునా? బట్ కంపల్సరీ ఇండివిజువల్గా అలవాటు చేసుకోండి. ఇన్కమ్ కోసం డిపెండ్ అవ్వద్దు అనమాట. మీకు టాలెంట్ ఉన్నప్పుడు అది మీకు చాలా చీప్గా అనిపిస్తుంది, చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట. అందువల్ల మీ టాలెంట్ మీద మీకు పట్టి తెచ్చుకోండి, ఇన్కమ్ని ఇండివిజువల్గా సంపాదించుకోండి, డిపెండ్ అనేది ఎక్కడ అవ్వకండి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే అండి, ఇప్పుడు ఒక పని చేయాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. వాళ్ళ బాడీ ఫిట్నెస్ మీద కానివ్వండి, హెల్త్ మీద కానివ్వండి, బ్యూటీ మీద కానివ్వండి, అన్నిటి మీద కేరింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ హౌస్ వైఫ్లుగానే ఉన్నామనుకోండి, ఏముందిలే
పిల్లల్ని పెంచుకోవడము, ఇంట్లో చూసుకోవడము, ఇంకా మనకెందుకు బాడీ ఫిట్నెస్, ఎందుకు కేరింగు, ఎందుకు నీట్గా రెడీ అవ్వాలి, ఇలా ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలో పడిపోతారు లేడీస్. అవునా? ఏ నైటీలు వేసుకొని కూర్చోవడమో, లేకపోతే ఇంట్లో పని చేసుకొని 24 గంటల టీవీ సీరియల్స్ పెట్టుకోవడమో ఇలా చేస్తూ ఉంటారు, అంత టాలెంట్ ఉండి కూడా. బట్ మీరు ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి, ఒక పని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, ఆ పని చేయాలనుకోండి, దాని మీద సక్సెస్ అవ్వాలనుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీ కేరింగ్ మీద, మీ స్కిన్ కేర్ మీద, మీ డ్రెస్సింగ్ విషయంలోనూ, మీ హెయిర్ స్టైల్లోనూ, ప్రతి విషయంలో మీకు కేరింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నీట్గా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, అందంగా వేరు, మంచిగా రెడీ అవ్వటం వేరనమాట. మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఏముందిలే, ఇంకా నా లైఫ్ అయిపోయింది, పెళ్ళి పిల్లలు, నాకెందుకు ఈ సోకులు, నాకెందుకు మంచి డ్రెస్సింగ్ స్టైల్ చేసుకోవడము, మంచిగా తినటము, పిల్లల్ని చూసుకోవడము, ఏ టీవీ సీరియల్స్ చూసుకోవడం, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఏదైనా పని చేయాలనుకోండి, ఇంప్రూవ్ అవ్వాలనుకోండి, స్కిల్స్ పెంచుకోండి, బాడీ కేర్, స్కిన్ కేర్, డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైల్ అన్నిటి మీద మీకు కేరింగ్ వస్తుంది. మీ హెల్త్ కేర్ మీరు పెంచుకుంటారనమాట ఆటోమేటిక్గా. అంతేగాని అలానే ఉండిపోతే, ఇంట్లోనే ఉండిపోతే, ఆ నైటీలు వేసుకొని ఆ టీవీ సీరియల్స్లోనే పడిపోతారు, లైఫ్ అంతా అయిపోతుంది అనమాట. మీ టాలెంట్ అంతా అక్కడితోనే ఆగిపోతుంది. ఇవన్నీ చాలా ఈజీ కదండి, చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు ఫాలో అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి. ఇంట్లో వాళ్ళని మనం ఒప్పించుకోకపోతే కనుక బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, నేను బిజినెస్లు చేయాలన్నా చేయలేరు. మీ స్టడీ అంతా వేస్ట్ అవుతుంది, మీ టాలెంట్ అంతా వేస్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలంటే మీలో పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రూవ్ చేసుకోగలగాలి. మీరు ఇంట్లో ప్రూవ్ చేసుకోండి, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాకు ఈ టాలెంట్ ఉందని. కంపల్సరీ ఇంట్లో ఎవరో ఒక పర్సన్ కన్విన్స్ అవుతారు, మీకు ఓకే చెప్పచ్చు. ఓకే, ఎస్, చక్కగా ఒక పనిలో పడిపోయి ఎక్కువగా వెయిట్ పెరిగిపోకుండా ఒక పని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. ఇది చేయాలి, అది చేయాలి. కంపల్సరీ మీకు బాడీ కేరింగ్, స్కిన్ కేరింగ్, హెల్త్ కేరింగ్, డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ బాగా పెంచుకుంటారు అండ్ చక్కగా తయారవుతారనమాట. ఎక్కువ వెయిట్ అనేది పెరగకుండా అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇండివిజువల్గా మనీని గెయిన్ చేయడం అలవాటు చేసుకోండి, డిపెండ్ అవ్వకండి. చాలా చీప్గా అనిపిస్తుంది, మీ వాల్యూ తగ్గిపోతుంది అనమాట. అంత చదువుకొని ఎంఏలు, ఎంకామ్లు, పీజీలు చేస్తారు, ఎంబీఏలు చేస్తారు, అందరూ ఇంట్లో ఉంటారు, హస్బెండ్ మీద డిపెండ్ అవుతారు. ఓకే, అవ్వాలి, ఏ పని లేకపోతే. బట్ మీకు చదువు ఉంది కదా, టాలెంట్ ఉంది కదా, డిపెండ్ అవ్వాల్సిన పని మీకు లేదు. ఏదో ఒక పని చేసుకోండి మంచిగా. నా లైఫ్ ఎక్కడితోనే ఆగిపోయింది, ఇంకా నాకు అవసరం లేదని మాత్రం అసలు అంత చీప్గా అనుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు వచ్చినా కూడా ఎవరికి ఎక్కువ కావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అది మీకు ఇన్కమ్గా ఉంటుంది, మీ పిల్లలకి సపోర్టింగ్గా, మీ హస్బెండ్కి సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే, బయటకు వెళ్తే లేడీసు హస్బెండ్లు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, కొంచెం రాంగ్గా చూస్తారు కొన్ని ఫ్యామిలీస్లో అనమాట. అంటే బయట వెళ్తే ఏమైనా ఇబ్బందులు పడతారేమో నా వైఫ్లు, నా కోడళ్ళు, నా పిల్లలు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది చేస్తారేమో అని చెప్పేసి. ఆ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్న ఆడవాళ్ళ జోలికి కనీసం కన్నెత్తి చూడటానికి కూడా ఎవ్వరూ దగ్గర భయపడతారనమాట. అది గుర్తుపెట్టుకోండి. అందం కాదు, టాలెంట్ ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి కన్నెత్తి చూడాలంటే మగవాళ్ళు భయపడతారు. అందువల్ల మీలో టాలెంట్ ఉందా, టాలెంట్ ఉంటే మీరు భయపడవసరం లేదు, దర్జాగా హ్యాపీగా జాబ్ చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, మీ జోలికి ఎవ్వరు రారనమాట. అవన్నీ ఉట్టి ఫీలింగ్సే అనమాట. మరి ఆ ఫీలింగ్స్ ఉంటే ఎంతమంది జాబులు ఎందుకు చేస్తారు, ఎంతమంది బిజినెస్లు ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళు ప్రూవ్డ్, వాళ్ళ గాలిని కూడా ఎవరు టచ్ చేయలేరు అనమాట. టాలెంట్ ఉన్న లేడీస్ వరకు ఎవ్వరు వెళ్ళరు. అలాంటి అపోహలు, మూఢనమ్మకాలు, పిచ్చి అన్నీ ఆలోచనలు పక్కకు పెట్టుకోండి. మీరు కరెక్ట్గా ఉన్నారు, మీలో టాలెంట్ ఉంది, మీ నీడను కూడా ఎవరు టచ్ చేయలేరు అనమాట. అవన్నీ ఫాలో అవ్వండి. చక్కగా మీరు మీ పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండండి. ఓకే, మా మదర్ ఇంత చేస్తున్నారు, మా మదర్ ఇంత ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు అని చెప్పేసి ముందు తరాల వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా మారండి. మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని అర్థం చేసుకోండి. చక్కగా మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇన్స్పిరేషన్ వైఫ్గా ఉండాలి, ఇన్స్పిరేషన్ మదర్గా ఉండాలి, ఇన్స్పిరేషన్ సిస్టర్గా ఉండాలి. ఇలా మనం ప్రూవ్ చేసుకోవాలంట. ఆ ప్రూవ్ అనేది మీలో మీ టాలెంట్తోనే వస్తుంది. కంపల్సరీ మీ టాలెంట్ని, మీ వర్కింగ్ స్కిల్స్ని, మీ ఎడ్యుకేషన్ని ఎక్కడ వేస్ట్ చేయకండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అయ్యి, ఇవన్నీ ఆలోచించండి. ఇండివిజువల్గా తయారవ్వండి, మారండి, ఇన్కమ్ గెయిన్ చేసుకోండి. మీకు ఏ చిన్న టాలెంట్ ఉన్నా కూడా దాన్ని పెట్టుబడిగా మార్చండి, అది మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అయితే మా లైఫ్ వేస్ట్ అయింది, మా లైఫ్ ఇంతే అని చెప్పేసి ఎవ్వరూ అనుకోకండి. పెళ్ళయ్యాక కూడా చాలా సక్సెస్ అయ్యే లేడీస్ చాలామందే ఉన్నారండి, దాంట్లో కూడా మీరు ఉండండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.